2 రాజులు 25 నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు ప్రభు. హిజ్కియా రాజుకి శ్రమ ఏర్పడింది. మరణకరమైన రోగం ఆయనకు వచ్చింది. ఈ రోగాన్ని జయించలేని ఆయనకు అర్థం అయిపోయింది. మరణకరమైన వ్యాధి. హిజ్కియా రాజుకి ఏర్పడిన ఈ రోగము, బలహీనత అతను చాలా కృంగదీసింది. ఒక గోడ వైపు తిరిగి చేతులు ప్రభు వైపెత్తి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడంటే అతనికి ఒక నమ్మకం ఉంది. భూమి మీద ఉన్న వైద్యులు ఎవ్వరూ బాగు చేయలేకపోతే పరమ వైద్యుడు బాగు చేయగలడు. ఆ పరమ వైద్యుడు ఎవరు? JESUS, జీసస్. ఆయన బాగు చేయగలడు. నజరేయుడైన యేసు నన్ను బాగు చేయమని మనం ప్రార్థిస్తాం. ఆ రోజుల్లో యెహోవా నన్ను బాగు చేయమని, యెహోవా రాఫా నన్ను బాగు చేయమని ప్రార్థన చేశాడు. హిజ్కియా రాజు కన్నీళ్లతో ప్రార్థన చేస్తుండగా దేవుని వాక్కు పొందుకున్న ప్రవక్త పరుగున హిజ్కియా రాజు ఎదుకు వస్తాడు. రాజా, మీ కన్నీళ్లను దేవుడు చూశాడు, మీ ప్రార్థన ఆయన అంగీకరించాడు, ఆయన మిమ్మల్ని బాగు చేస్తానన్నాడు. సో బాగు చేస్తాను అనే దాని ముందు 2 విషయాలు చెప్పాడు. కన్నీళ్లు చూశాను, ప్రార్థన విన్నాను, 3వదిగా బాగు చేస్తానన్నాడు. మనమంతా కూడా 3వది మనకు కావాలి. నన్ను బాగు చేయదేవా, నా కుటుంబాన్ని బాగు చేయి, నా ఇంటిని బాగు చేయి, నా పిల్లలను బాగు చేయి, మా ఉద్యోగంలో, వ్యాపారంలో మమ్మల్ని బాగు చేయండి. దేవుడు నన్ను బాగు చేయాలని కోరుచున్నారా? మంచిదే, దేవుడు కూడా అదే కోరుచున్నాడు. అయితే బాగు చేస్తాను అని దేవుడు ఎప్పుడన్నాడు తెలుసా? కన్నీటి ప్రార్థన విన్నాక. ఒకవేళ కన్నీళ్లతో ప్రార్థించిన అనుభవం లేకపోతే ఈ రోజే ప్రార్థన చేయండి. ప్రభువా, నీకును నాకు మధ్యలో ఉన్న ఈ పాపం గోడలు తీసివేయండి. తెలుసో తెలియక చేసిన ప్రతి అతిక్రమాన్ని క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించండి. నా పాపాలు మన్నించు, నా హృదయంలోకి రమ్ము అని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తామో మన కన్నీటిని చూసిన దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మన ప్రార్థన అంగీకరించిన దేవుడు మనలను బాగు చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మిమ్మల్ని బాగు చేసే దేవుడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బాగు చేయబోతున్నాడు. కనుకనే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని దగ్గర మొరపెట్టండి. మీ జీవితాన్ని కూడా ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బాగుపడినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గనపరచాలి, ఆయనకి సాక్షులుగా జీవించాలి. సో మీరు సిద్ధమేనా? ప్రభు మిమ్మల్ని బాగు చేస్తే సాక్ష్యం చెప్పడానికి రెడీ అయినా? తప్పక ఆయన మిమ్మల్ని బాగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీరిచ్చిన ఈ వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాను. అవును ప్రభు, హిజ్కియా రాజుకి మరణకరమైన రోగము, ఆపద, కష్టము, బాధ, ఇబ్బంది ఎదురైనప్పుడు తాను మొరపెట్టి ప్రార్థించాడు. మనుషుల యొద్దకు పరిగెత్తలేదు గాని యెహోవాని నిన్ను ఆశ్రయించాడు. గోడ వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించాడు. మీ ప్రవక్తను పంపే, ఇదిగో నీ కన్నీళ్లు నేను చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించిన, నేను బాగు చేస్తానని చెప్పి బాగు చేశారు. 15 సంవత్సరాల ఆయుష్ను పెంచారు. ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నీ ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారో వారిని మీరే బాగు చేయమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.